మీ బ్లడ్ శాంపిల్స్ వల్ల వచ్చిన రిపోర్ట్స్ని బట్టి మీకు హెచ్ఐవి పాజిటివ్ అని కన్ఫర్మ్ అయింది. హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా 'జపాన్' మూవీ అయితే చూసాను. దాంట్లో నాకు ఒక్కటే అనిపించింది. హీరోకి ఎయిడ్స్ అంట. సో, ఇది చాలా ఫన్నీగా ఉంది గదా! సో, అసలు జపాన్ దొంగగా ఎందుకు మారాడు? ఆ రోజు ఆళ్ళ అమ్మ కొట్టకుండా, లేపోతే ఆళ్ళ అమ్మ నగలు తాకట్టు పెట్టకుండా ఉంటే, అసల కథ ఎలా ఉండేది? సో, ఈ తాగుబోతోడు ఆళ్ళ పెళ్ళాన్ని కొట్టకుండా, పిల్లోడిని తీసుకొని ఆళ్ళ ఆవిడ బయటికెళ్ళకుండా ఉంటే, అసలు ఇంకా కథ ఎలా మారేది? ఈ స్టోరీనైతే రివీల్ చేసి, అసలు స్టోరీ తెలుసుకొని సో, ఇలా జరిగితే ఎలా ఉంటుందనేది కూడా తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, ముఖ్యంగా మూవీ స్టోరీస్ కోసం మన ఛానెల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మెయిన్ స్టోరీకెళ్ళిపోతే, మనకు స్టార్టింగ్‌లోనే ఒక మొగుడు, పెళ్ళాలు ఇద్దరు కొట్టుకొని, ఆళ్ళ పెళ్ళమైతే ఇంటికైతే ఎళ్ళిపోద్ది పిల్లోడిని తీసుకొని. సో, ఆళ్ళ పుట్టింటికెళ్ళిపోవడం వల్ల, ఈ మొగుడేమో తాగేసి రోడ్లంటయితే తిరుగుతాడు. అక్కడితో ఎండ్ క్లోజ్. సో, సెకండ్ మనకు కనిపించంగానే తెల్లారవంగానే అక్కడ ఒకటి జరిగిద్ది. రాయల్ జ్యువెల్లరీస్‌లో గోల్డ్ షాప్‌లో అయితే దొంగతనం అయితే జరిగిద్ది. ఇద్దరు పోలీస్ ఆఫీసర్‌లు అయితే రంగంలో దిగుతారు. ఒకరేమో సునీల్, మరొకరైతే మనకు పేరైతే తెలీదు. సో, ఆ క్యారెక్టర్ అయితే ఇద్దరు క్యారెక్టర్ పోలీసులు అయితే రివీల్ అవుద్ది. దాని తర్వాత మన హీరో ఎంట్రన్స్ అయితే అవుద్ది. హీరోకైతే ఒక పిచ్ అయితే ఉంది. అదేం పిచ్ అంటే సినిమాల పిచ్ అన్నమాట. సో, తను చేసే దొంగతనాలు ఎలా చేశాడనేది ఒక మూవీ ప్రత్యేకంగా అయితే తీసుకొని, తనే ప్రొడ్యూస్ చేసుకొని, తనే రిలీజ్ చేసుకుంటాడన్నమాట. సో, దానివల్ల జపాన్ మరింత ఫేమస్ అయిపోతాడు. సో, దీంట్లో సునీల్ ఏం చేస్తాడంటే అసలు దొంగతనం ఎలా జరిగింది? ఎవరు చేశారని ఇన్వెస్టిగేషన్ అయితే ఇద్దరు పోలీస్ ఆఫీసర్‌లు వాళ్ళ థియరీలు అయితే ప్రాసెసింగ్ అయితే చేసుకుంటూ ఉంటారు. సో, దీంట్లో అయితే మన సునీల్ ఏం చేస్తాడంటే అసలు దొంగతనం జరిగిన రోజు మీకు ఒక క్యారెక్టర్ చెప్పాను కదా! స్టార్టింగ్‌లో మొగుడు పెళ్ళాన్ని కొట్టేసి అది ఇంటికెళ్ళిపోయింది భార్య అని. సో, ఏం చేస్తాడంటే ఆ రోజు రాయల్ జ్యువెల్లరీస్ దగ్గరైతే ఇక్కడ ఉన్న డ్రైనేజ్‌లో మట్టి అంటే ఇలా గోల్డ్ తయారు చేస్తారు కదా! ఎంతో కొంత పుటుక మీద అంత బంగారం దొరికిద్దని ఆ డ్రైనేజీలన్నీ తీసుకుని వాళ్ళంతా ఒక ఏరియాలో అయితే ఉంటారు. సో, ఆ ఏరియాలోకెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు ఈడెక్కడికెళ్ళాడంటే చెప్పరు. ఎక్కడికో ఎళ్ళిపోయాడని చెప్పి పారిపోయాడని చెప్తాడు ఈ తాగుబోతుని. సో, ఈడెక్కడికెళ్తాడో తర్వాత రివీల్ చేద్దాం. సో, దీని తర్వాత ఏం జరిగిద్దంటే మన జపాన్ యొక్క కథ అయితే రివీల్ అవుతూ ఉంటది. అసలు గోల్డ్ ఎవరు తీశారు? ఎవరు దెబ్బేశారనేది మనకి ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంటదనమాట. సో, జరిగిన తర్వాత ఏం జరిగిద్దంటే పొలిటికల్ లీడర్, మినిస్టర్ కూడా దీంట్లో వాటా అయితే ఉంటది. సో, వాటా ఉంటదని ప్రెజర్ పెడతా ఉంటాడు. మీరెప్పుడు పట్టుకుంటారో దొంగ, ఎవరు దొంగలించారంటే జపాన్ అని అయితే ఒక మాట ఇనిపిస్తది. అంటే ఇండియాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎవరైనా ఉన్నారంటే జపాన్. ఈ జపాన్ ఏం చేస్తాడంటే బంగారం, గోల్డ్ షాపుల్లో ఉన్న నగలన్నీ దొంగలించేసి ఇతర దేశాలకి ఈట్లికి ట్రాన్స్‌పోర్ట్ చేసి వాటిని కరిగిచ్చేసి నాణేల కింద ఒకటైతే తయారు చేపించుకుంటాడనమాట. సో, అంత ఫేమస్ దొంగ మన జపాన్ మీద కన్ను పడద్ది. జపాన్ ఎవరో కాదు, కార్తీ అని తెలుసుగా మీకు. ఇలా జరుగుతూ ఉండే రోజు ఒక రోజు అనిపిస్తదనమాట. అసలు ఈ దొంగతనంలో నేను చేయలేదని సునీలును, కార్తీ ఇద్దరు డిస్కషన్ చేస్తారు. సో, మరి ఎవరు దొంగలించారని అయితే ఒక ఇన్వెస్టిగేషన్‌లో అయితే తేలిద్దనమాట. ఎవరు దొంగలించారంటే అక్కడ ఒక వీడియో ఫుటేజ్‌లు అయన్నీ రివీల్ చేస్తా ఉంటారు. పోలీసులు జపాన్‌నయితే ఏం చేయలేరు. ఎందుకంటే జపాన్ దగ్గరైతే పోలీసుల సీక్రెట్‌లన్నీ ఉంటాయి. అయ్యేం సీక్రెట్‌లంటే న్యూడ్ ఫిల్మ్స్ కింద వీళ్ళు ఏసే యాసాలన్నీ పోలీసులది డాక్యుమెంటరీ మొత్తం అయితే పోలీసులది జపాన్ దగ్గరైతే ఉంటుంది. సో, జపాన్‌కి ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుంది. సో, తన సినిమాలో తీసే హీరోయిన్నే తిను లైఫ్ ఇచ్చిన హీరోయిన్ ఎవరో కాదు, అను ఎమ్మెల్యేలు. సో, తినైతే ఏం చేస్తాడంటే హీరోకి ఎయిడ్స్ అనైతే డాక్టర్ చెప్పేస్తాడు. అప్పుడు చెప్పిన వెంటనే ఒక బాధ అయితే ఎసేద్ది మనోడికి. ఎయిడ్సా? నేను కొన్ని రోజుల్లో చచ్చిపోతానని ఈడు జపాన్‌తో ఉండే డ్రైవర్‌తో అయితే చెప్తాడు. వాడే జపాన్‌ని చంపేద్దామని ప్లాన్ ఏస్తాడు. జపాన్ ఎక్కడ బంగారం పెట్టాడు అయన్నీ తెలుసుకోవాలని అయితే చూస్తాడు. సో, ఒకరోజు ఇంటర్వెల్ బ్యాంకర్ చంపేద్దాం అనేసరికైతే జపాన్ పైన బంగారం ఉంది చూడని పెద్ద ఫైట్ అయితే జరిగిద్ది. అక్కడైతే ఆడిని లేపేస్తాడనమాట. ఆడిని చంపేసిన వెంటనే ఆడి అనుచరుడు చచ్చిపోయాడని న్యూస్ హల్చల్ అవుతూ ఉంటది. సో, ఇదంతా జపానే చేసాడు కాబట్టి బంగారం పంచుకునే స్థితిలో వీళ్ళిద్దరు గొడవలయి చంపేసాడని ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటది. డైరెక్టర్ కింద ప్రొడ్యూసర్ ఒకడుంటాడు. ఆ ప్రొడ్యూసర్‌ని అను ఎమ్మెన్యేలతో ఒక రోజు కలవాలని చెప్పి అడుగుతాడనమాట. ఎందుకంటే హీరోకి ఎయిడ్స్ కదా! ఆటోమేటిక్‌గా దీన్ని కలిపితే ఎలాగైనా చంపేయొచ్చని నాకు ఎయిడ్స్ అని చెప్పి హీరోయిన్‌కి కూడా చెప్పేస్తాడు. హీరోయిన్ నువ్వేదైనా పర్వాలేదు, నీవిచ్చిన లైఫే నువ్వేం చేసుకున్నా పర్వాలేదనైతే మాట అనేద్ది. సో, ఇలా ఒప్పుకున్నందుకు నిజంగానే దాన్ని ఏం చేయకుండా వదిలేస్తాడు. అక్కడితో హీరోయిన్ క్యారెక్టర్ అయితే క్లోజ్ అనమాట. హీరోయిన్‌ని బ్లాక్‌మెయిల్ చేస్తేనే మన హీరో తప్పించుకుంటాడు ఒకానొక స్టేజ్‌లో. అండ్ కర్ణాటక పోలీసులు, ఇటు ఏపీ పోలీసులు, ఇటు తమిళనాడు పోలీసులు 3 స్టేట్‌ల పోలీసులు జపాన్ గురించి నెతుకుతారనమాట. సో, నెతికే చేసింగ్ సీన్‌లో అయితే మన అను ఎమ్మెల్యేని వాడుకొనే కిడ్నాప్ చేశాడని చెప్పి వదిలేసి పారిపోతాడనమాట. సో, దాని తర్వాత ఇంట్రెస్టింగ్‌గా సాగే కథ ఏంటంటే
అసలు ఈ దొంగతనం నేను చేయలేదు. ఎవరు చేశారని అయితే ఒకటుంటది. సో, ఇటు అమాయకుడిని ఒకడిని ఇరికిచ్చేత్తాడనమాట సునీలు. ఆ అమాయకుడు ఎవడో కాదు, ఫస్ట్ తాగేసొచ్చిన పెళ్ళాన్ని ఉన్నాను చూడు, ఆ రోజు ఆడు గుండు కొట్టించుకుంటాకి ఒక గుడికైతే ఎళ్తాడంట, అరుణాచలం గుడికి. సో, అక్కడికెళ్ళిన వెంటనే ఈడిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేత్తారో కూడా తెలీదు. ఆ రోజు నైట్ అక్కడ నువ్వెందుకున్నావని చెప్పేసి, నువ్వే దొంగతనం చేశావని చెప్పి అరెస్ట్ చేసి పోలీసులు ఆడుతున్న గేమ్ అనమాట ఇదంతా. దీనికంతటికి కారణం ఎవరంటే ఈ గుండుగాడే. ఆ రోజు ఆ నైట్ అక్కడికెళ్ళకుండా ఉంటే ఇంత పెద్ద సీన్ అయితే జరిగేది కాదు. కానీ ఎళ్లి జపాన్ పేరు ఈడైతే తెచ్చుకుంటాడు. ఇంతకీ అసలు ఆ దొంగతనం చేసింది ఎవరని మన పోలీసులు, ఇటు పక్కేమో జపాన్ ఇద్దరు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంటే, అసలు దొంగ అయితే రివీల్ అవుతాడు. ఒక దిక్కుకి దాక్కుంటాకెళ్ళినప్పుడు మనకి శత్రువులు ఎవరున్నారని మన జపాన్ ఆలోచించగా, ఒకడే ఒకడు శత్రువు ఉంటాడు. ఆడెవడో కాదు, జపాన్ అనుచరుడే. జపాన్‌తో గురువుగారు అని గుండెల మీద తంతాడు. ఆ యేసుపాదం కూడా సపోర్ట్ చేస్తా ఉంటాడు. మరి జపాన్‌కైతే. జపాన్‌కి తోడుగా ఉండేది యేసుపాదం ఒకడే. ఆ యేసుపాదం ఎవడో కాదు, చర్చ్ ఫాదర్ అనమాట. సో, ఈ ఎన్ని విధాలుగా అయితే మనకి జపాన్‌కి తోడుగా ఉంటాడు. అసలు కథ ఈ లాస్ట్‌కొచ్చేసరికి క్లైమాక్స్‌లో ఆడిని నిజంగా దొంగ ఎవడనేది తెలుసుకుంటాడు. ఆ దొంగ అనేవాడిని ఈడిని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనమాట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఏం చేస్తాడంటే, ఆ రోజు దొంగతనం చేసేటప్పుడు 'అను ఇమ్మాన్యుయేల్' పోస్టరు, ఇటు పక్క పవన్ కళ్యాణ్ ఉంటే 'అను ఇమ్మాన్యుయేల్' మానేసి ఆడు పవన్ కళ్యాణ్ అయితే ముద్దు పెట్టుకుంటాడనమాట. అక్కడైతే హీరో ఆళ్ళ ఫ్రెండ్ అయితే దొరికేత్తాడు. ఆడిని కొట్టి ఇదంతా ఎవరు చేశారని తీరా చూసేసరికి అక్కడ రాయల్ జ్యువెల్లరీస్ ఉంది చూడండి, ఆ యజమానే ఈ బంగారం మొత్తం దెబ్బేయాలని అయితే ప్లానేస్తాడు. ఇది ఒక గుప్తా ట్రేడర్స్ ద్వారా అయితే వాడు చెప్పేస్తాడు ఆ ముసలోడు. అప్పుడు జపాన్‌ని రౌండ్ అప్ చేసి పట్టేసుకుంటారనమాట పోలీసులు. ట్రావెలింగ్‌లో అయితే అసలు స్టోరీ చెప్తాడు. మా అమ్మ నన్ను చాదివిచ్చాలనుకుంది. కానీ ఒకరోజు డబ్బుల ఇబ్బందితో ఆయన దగ్గర బంగారం షాప్‌లో అయితే తన తాళిబొట్టు తాకట్టు పెడద్ది. ఈ తాకట్టు పెట్టినప్పుడు మనోడు ఏం చేస్తాడంటే, ఒకరోజు వర్షం పడుతుండగా ఇంటికొస్తాడు. ఆ తాకట్టు డబ్బులు తీసుకుందామని. వచ్చిన వెంటనే నాకు ఈ డబ్బులొద్దు, నువ్వు కావాలని అయితే అడుగుతాడు. ఈ మాట విన్న హీరోకి కోపమొచ్చేసి ఆడి బుర్ర బద్దలు తెంగేసి ఎలాగైనా అక్కడున్న బంగారం ఇంటికి తీసుకొచ్చేసి ఆళ్ళ అమ్మకిద్దాం అనుకుంటాడు. తీరా చూస్తే ఆళ్ళ అమ్మకైతే ఇలాంటి దొంగతనం ఎందుకు చేసావని, ఆడి బుర్రని ఎందుకు బద్దలు కొట్టొచ్చావని మన కార్తీని దవడ మీద కొట్టి అప్పటి నుంచి మాట్లాడటం మానేద్దనమాట. సో, అప్పటి నుంచే ఆళ్ళ అమ్మని విడిపించుకోవడానికి నువ్వు ఇలాంటి దొంగతనాలు చేస్తే నీకు మామూలు చావు రాదనైతే చెప్పిద్ది. కానీ మన హీరో ఏం చేస్తాడు, దొంగతనాన్ని మానేయడు. దొంగతనాలు మానేయడం మానేసి ఇంట్లో సముద్రం దగ్గర ఉన్న ఒక్కిల్లు కాస్త ఆళ్ళ అమ్మ లేకుండా ఉండేసరికి జపాన్ బదులు ఆళ్ళ అమ్మ జైలుకెళ్ళిద్దనమాట. జైలుకెళ్ళి తనని ఎలాగైనా ఇడిపించాలంటే లాయర్ అక్కడి నుంచి నాకొకటి చేస్తావా అంటాడు. ఏంటి అంటే, ఇది దొంగతనం చేయాలి పలానా అంటాడు. దొంగతనాలు చేయడం అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాడనమాట. ఒకడి అవసరం కోసం ఇంకొకడు, ఒకడి అవసరం కోసం ఇంకొకడు, అలా ఒకడి అవసరం కోసం ఇలా జపాన్ వాడుకొని పెద్ద దొంగగా అయితే తయారు చేసేస్తారు. అంటే ఈ సమాజమే అలా జపాన్‌ని దొంగగా అయితే తయారు చేసేద్ది. ఇన్ని దొంగతనాలు చేసిన జపాన్ గోల్డ్ షాపులు ఎన్ని దొంగలించాడనేది తనకే లెక్కలేదని అయితే చెప్తాడు. అసలు జపాన్‌ని పట్టుకోవడమే చాలా గ్రేటు. ఎందుకంటే జపాన్ అలాంటోడనమాట. జపాన్‌ని ఎలాగైనా సరికి చంపేద్దామని, అంటే అమాయకుడిని ఒకడిని ఇరికిచ్చేస్తాడుగా సునీలు, వాడిని చంపేద్దామని అయితే రివీల్ చేసుకుంటాడు. ఆ జపాన్ ఆ రోజు అలా చేసుకుండా ఉండకపోతే మంచి హ్యాపీగా చదువుకొని జపాన్‌లోనే ఉద్యోగం సంపాదించేవాడు. అలాంటి జపాను క్రిమినల్ కింద అలా తయారయ్యాడని కథ చెప్తూ ఉంటాడు, ఈ పోలీసులు చంపడానికి తీసుకెళ్ళినప్పుడు. ఈ పోలీసుల యొక్క వీడియో ఎవిడెన్స్ కూడా అమ్మవారి హుండీలో అయితే ఏసేత్తారు. జపాన్నయితే ఫైనల్‌గా సునీల్ కాల్చి చంపేత్తాడు. అదైనా ఒకడు గుండుగాడు ఉన్నాడు కదా! ఫస్టు ఆళ్ళ పెళ్ళాన్ని కొట్టేసి ఇంటికెళ్ళిపోయిందిగా, ఆడి కొడుకు భవిష్యత్తు ఈ పెళ్ళాం మాటలు ఇనేసి మన జపాన్ మారిపోయి, వదిలేయమండి నన్ను చంపేయండని చెప్పి హీరో‌నయితే చంపేత్తారు. అసలు హీరో‌ని చంపడానికి కారణం ఏంటో తెలుసా ఈ స్టోరీలో? ఒకటే ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఎందుకంటే హీరో ఎలాగైనా ముసలోడయ్యి, అంటే అంత ఏజ్ వరకు ఉండడు. ఎయిడ్సొచ్చి బక్కగా అయిపోయి, క్షీణించిపోయి చనిపోతాడు కాబట్టి సునీల్ చేతిలోనే చచ్చిపోతాడు అంతకన్నా ముందే. ఈ బాధంతా ఎందుకు అనిపించడం, ముందే చచ్చిపోవడం బెటర్ అని చెప్పేసి సునీల్‌తో చంపించుకోవాలని చెప్పి అటాక్ చేశాను, నన్నే చంపని చెప్పి ఆ అమాయకుడిని వదిలేయి అని చెప్పేసి స్టోరీ అయితే ఫినిష్ చేశారు. నిజంగా అదే రోజు ఆళ్ళమ్మ తాకట్టు పెట్టకుండా ఉంటే అసలు ఇంత కథ జరిగేదా? జపాన్ శుభ్రంగా సముద్రం ఒడ్డునే ఏదో బోటింగ్ స్కూల్‌కెళ్ళి హ్యాపీగా చదువుకొని హ్యాపీ లీడ్ అయితే చేసేవాడు. కానీ జపాన్ పరిస్థితి ఎలాగైపోయింది చూసారా? ఒక్క మైనస్సే సినిమా స్టోరీనైతే ఇంత లాగింది. ఈ మూవీని మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.